హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ముందు ఈ తోట పెట్టినప్పుడు కరివేపాకు చెట్టు లేదు తోట ఉండి కూడా అనేసి 4-5 సార్లు నాటంటే బతకలేదు. సో బట్ ఈ నాటాము, బతికింది బాగా. సో కరివేపాకు అయితే దండిగా ఉంది. మనకి ఇంత అవసరం లేదు, ఒక ఇంట్లోకి ఇంత ఎందుకు, ఇంత కింద ఉన్న అంత మచ్చలకు కింద చెట్టు ఉంది కదా. ఇదేమైందంటే ఈ ప్రాబ్లం ఇక్కడ. సో ఈ చెట్టు అక్కడ ఉండేది ఉండొచ్చు కదా, ఇక్కడ చూడండి ఎలా పాకుతా వెళ్ళిందో. అంటే కింద వేరు వెళ్తూ ఉంటుంది భూమిలో. సో అదేమవుతుందంటే కొంచెము గాలి ఆడక పైకి వస్తాయి కదా వేర్లు అన్నట్టు, లేకపోతే కొంచెం పైకి తగులుతాయి కదా. సో అవి ఏమవుతాయంటే ఆ వేరు పైకి వస్తుంది. సో ఆ వేరు నుంచి ఇట్లా మొలక వస్తుంది అండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి మొత్తం ఆల్మోస్ట్ ఎంత స్ప్రెడ్ చేసిందో. మనం ఆడికి తీసేస్తున్నాము, లేదంటే ఇప్పటికి అంతా ఒక 2 to 3 సెంట్స్ అంతా, సెంటు భూమి, 2 సెంట్ల భూమి ఇదంతా కరివేపాకు చెట్టు కవర్ చేసేసింది. ఎందుకంటే ఇవన్నీ పెద్దగా చేసి ఇంకా చుట్టూ వాళ్ళకిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది తోట మధ్యలో ఉంటే కానీ కరివేపాకు చెట్టుతో ప్రాబ్లము. సో జస్ట్ చెప్తున్నాను, ఎవరన్నా కరివేపాకు చెట్టు తోటలో నాటుకోవాలనుకుంటే కానీ ఇలా సమస్య ఉంటుంది, వీటికి మందు కొడుతూ ఉండాలి. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.